శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పేకాడుతున్న వారిని చితకబాదిన పోలీసులు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాగిచెంబులో బంగారు ఉంగరం మాయం, దొంగ బాబాలకు దేహశుద్ధి. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి నిరసన తెలిపిన మహిళలు. సూర్యాపేట తుంగతుర్తి పట్టణంలో నీటి సరఫరా లేకపోవడంతో 4వ వార్డు ప్రజల తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా పగిరి మండల పరిధిలోని నాస్కర్ గ్రామంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొంగ సాధువులు భోజనం చేసి యజమానికి టోకరా వేశారు. నీవు సమస్యలే ఉన్నావని, మంచి జరగాలంటే రాగి చెంపులో చేతికి ఉన్న ఉంగరం వేయమని చెప్పగా యజమాని అలాగే చేశాడు. యజమానిని ఇంట్లోకి పంపించి వచ్చేసరికి రాగి చెంపుకు తెల్లబట్ట చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చి యజమాని చెంబు తెరిచి చూడగా అందులో రాయి ఉంది. మోసపోయానని గమనించి అరవడంతో చుట్టుపక్కల వారు దొంగ సాధువులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత. ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న బుట్టలు వేసుకుని నదిపై గుంపులుగా చేపలకు వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలిన అధికారులు. ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన అధికారులు ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు.
నకిలీ విలేకరులపై మంచిర్యాల డీసీపీ సీరియస్. ఈ రోజు నుంచి జర్నలిస్టు కాకపోయినా ప్రెస్ స్టిక్కర్స్ వేసుకుని తిరుగుతున్న బైక్లపై స్పెషల్ డ్రైవ్ చేశారు. నకిలీ విలేకరుల భర్తం పట్టనున్న జిల్లా పోలీసులు విలేకరుల ముసుగులో కారు బైక్లపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. కఠిన చర్యలు తప్పువని డీసీపీ అన్నారు. మంచిర్యాలలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్న జిల్లా పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా విలేకరులు అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను చేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి. దీంట్లో గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం, ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు వచ్చింది. అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం. ఎక్స్ట్రాక్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వెహికల్స్పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు. ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు. కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుబాటు కల్పిస్తాము. ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అని ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఉద్దేశాన్ని, అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రంగంపల్లిలోని బీసీ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హాస్టల్లో అందించే భోజనం నాణ్యత పెంచాలని, విద్యార్థులకు రుచికరంగా వంటలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వానాకాలం నేపథ్యంలో దోమల సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా కన్వీనర్, గురుకుల ప్రిన్సిపల్ మణిదీప్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాట్లు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాట్లు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డిఏ అని అన్నారు. కానీ 9 నెలలు అయినా ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు ఇవ్వలేదు. సీఎం మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితుల్లో లేడు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 1వ తేదీన జీతాలు అంటున్నారు. కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు 1వ తేదీన జీతాలు రావట్లేదు. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ అన్నారు.
మరి ఏఏసీ ఏర్పడటానికి కారణం గవర్నమెంట్ ఏర్పాటు అయిందా, లేకపోతే పరిష్కారం కాలేదు కాబట్టి 9 నెలల తర్వాత కూడా అందుకని ఏర్పాటు చేశారు. కాకపోతే అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరు కలుసుకుంటారు అప్పుడే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అడుగుతాం. వచ్చేటప్పుడు దేశాలు లేవు, పనిచేసేటప్పుడు అందరూ కష్టపడి పని చేస్తాం. ఈ ప్రభుత్వానికి మంచి ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇచ్చే విధంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో. మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తారన్న సందర్భాన్ని ఇలా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా పిఆర్సీ మరి ఫిట్మెంట్ను మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పిఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ను మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా జేఏసీగా ఓ 10-15 రోజులలో మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను మాట్లాడుకొని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకొని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ అంటూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. తుంగలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం తన యూట్యూబ్ ఛానల్ నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ విసుగుపోయారు. అంతేకాకుండా అడవి పంది కూర వండడం గమనించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ ఛానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీ శాఖ అధికారులు వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. యూట్యూబ్లో నెమలి కూర వంటకం వైరల్ కావడంతో తొలగించిన యూట్యూబర్ ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద
మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏం మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మేము ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నాడు కదా మేడం? అసలు యూట్యూబ్ నుంచి వీడియోలో రిమూవ్ చేయవలసి వచ్చింది, ఎందుకు చేశాడు అడిగారు? భయపడి భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు. అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు. యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీలా తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు. జాతీయ పక్షిని పేరు నేరం కిందికి వస్తుంది, చీటింగ్ కేసు కిందికి వస్తుంది. అవును, ఎస్ సార్. చెప్పండి. ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాంసంని నెమలి మాంసం అని అన్నారు కదా, అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం. ఇది ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ప్రత్యేక దృష్టితో సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రజల నుండి 86 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 56, సర్వేల్యాండ్ రికార్డు 2, డిఆర్డీఓ 4, ఎంప్లాయ్మెంట్ వ్యవసాయ శాఖ 9, మిషన్ భగీరథ 1, పంచాయతీరాజ్ 3, మున్సిపాలిటీ 6, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్య శాఖ 1, పోలీస్ శాఖ 3, యువజన సంక్షేమ శాఖ 1 చొప్పున ఉన్నాయి. వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు పట్టుకునేందుకు పోలీసులు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా కేసులను ఛేదించిన పోలీసులు మిగతా దొంగలను కూడా పట్టుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, మిగతా శుభకార్యాలకు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని, మీకు ఎవరి మీదైనా ప్రవర్తన అనుమానం కలిగితే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అధ్యక్ష
ఇప్పుడు ఇది శ్రావణ మాసము. సో మహిళలు మనకు టెంపుల్కు వెళుతూ ఉంటారు. టెంపుల్లో బాగా రష్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది. మహిళలు వాళ్ళ ఆభరణాలను ధరించి టెంపుల్కు జరుగుతూ ఉంటుంది. సో మనకు దొంగతనాలు కావచ్చు, స్నాచింగ్స్ కావచ్చు, ఇవి జరగడానికి స్కోప్ ఉంటుంది. సో కొద్దిగా ఎవరైనా సరే కొద్దిగా అనుమానాస్పదంగా బండ్ల మీద తిరగడం కానీ, మాస్క్ ధరించి కానీ, లేకుంటే హెల్మెట్ ధరించి మరి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే కొద్దిగా మనం గమనించాలి. ఏదైనా సంథింగ్ ఏదో చేయడానికే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనుమానించాలి. అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా మూమెంట్ సస్పీషియస్గా అనిపిస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే మనం చాలా వరకు నేరాలను ప్రివెంట్ చేయడం జరుగుతుంది. మన పోలీస్ బ్లూ కోట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 బ్లూ కోట్స్ ఎప్పుడు 24/7 తిరుగుతూనే ఉంటారు. మన కాలనీలో తిరుగుతూ ఉంటారు, టెంపుల్లలో తిరుగుతూ ఉంటారు. మీకు అందరికి అందుబాటులో ఉంటారు. సో ఇది మీరు చేయాల్సింది అనుమానం ఇంకా వస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే వెంటనే మా ఊళ్ళో రష్ అవుతారు. వాళ్ళను పట్టుకొని విచారించడం కూడా జరుగుతుంది. సో ఇదే రకంగా ఈ మధ్య చిన్న 2 ఆఫెన్సులు 2-3 ఆఫెన్సులు అయినాయి. 2 చైన్ స్నాచింగ్స్ కూడా అయినాయి. దాంట్లో ఒకటి మటవాడది డిటెక్ట్ అయింది. ఇంకా జరిగింది మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. మిల్స్ కాలనీ ఏరియాలో కూడా ఒక వైన్ షాప్, 2 బుక్ స్టాల్లో కూడా అయింది. అది కూడా మాకు క్లూస్ ఉన్నాయి. అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే, మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, అందరూ ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఏదైనా అయినా కూడా మనకు వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో కాలనీలలో కూడా ఖచ్చితంగా కాలనీ ప్రతి రోడ్డు ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏదైనా అయినా కూడా వెంటనే సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించి పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. సో దయచేసి అందరూ కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టుకొని మరి పోలీసు వారికి సహకరిస్తే బాగుంటుంది. వరంగల్ పోచమ్మ మైదాన్ 13వ డివిజన్ హెచ్ఎం నగర్ దేశాయపేటలో గత 21 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన వారు ఈ యొక్క కాలనీలో దినసరి కూలీ పనులు, మేస్త్రి, బిల్డింగ్ లేబర్, తట్టపని, ఆటో డ్రైవర్గా, రిక్షా కార్మికులుగా పనిచేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నారు. హెచ్ఎం నగర్ కాలనీలోని 650 కుటుంబాలు 2003 ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 308లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. 2007 సంవత్సరంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య మరియు వరంగల్ తహసీల్దార్ చంద్రశేఖర్ హయంలో బీపీఎల్ క్రింద ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్కు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు బాబు మరియు సిపిఎం కాశీబుగ్గ ఏరియా కార్యదర్శి మహమ్మద్ బషీర్ అహ్మద్ కాలనీ వాసులతో కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. నివసిస్తున్న పేదలకు రక్షణ, 308 సర్వే నంబర్లో నివసిస్తున్న పేదలకు రక్షణ, ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిన పేదలకు రక్షిస్తుంటారు. పెద్ద పెద్ద బంగ్లాలు ఆక్రమించినటువంటి వాళ్ళని తొలగించండి, మా కడుపు కొట్టకండి ఈ ప్రభుత్వానికి సలాం చేస్తున్నాం. పేదలు 21 సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వంకు పన్నులు కట్టుకుంటూ నివసిస్తున్నారు. ప్రభుత్వం కూడా మాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మా నెత్తి మీద గుదిబండ వేసినట్టు ఎఫ్టీఎల్ అని చెప్పి నోటీసులు ఇచ్చారు. దయచేసి ఆ నోటీసులు కూడా రద్దు చేయాలని ఎంహెచ్ నగర్ ప్రజల పక్షాన నేను కోరుతున్నాను. గత 21 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమి 308లో నివసిస్తున్న ఎంహెచ్ఎల్ వాసులకు 2003లో అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలేసుకొని జీవిస్తూ ఉన్నారు. వారికి 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అప్పుడు మన వాకాడీకరణ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అప్పుడు మనకు ఎంఆర్ఓ గారు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఆర్ఐ సత్యనారాయణ సార్ ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు మనకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అది ఇంద్రమ్మ పట్టాలు, ఇంద్రమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. ఆడ ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టించుకొని ఆడ నివాసం ఉంటున్నారు ఇక్కడ ప్రజలందరూ. అయినా కూడా ఈ మధ్యలో మళ్ళీ అది చెరువు భూమి అని చెప్పేసి చిన్నవాళ్ళ పేరు చెరువు సంబంధించిందని చెప్పేసి ఎఫ్టీఎల్లో నోటీస్ ఇచ్చారు. అది ఎఫ్టీఎల్ అనేది అక్కడ కాదు. అది 2011లో వాళ్ళు చెప్పారు తప్ప అది అంతకుముందు మేము ఆల్రెడీ నివాసంలో బట్టి 2003 నుండి 21 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. పక్కా ఇల్లు నిర్మించుకున్నాం. మాకు రోడ్డు, డ్రైనేజ్, మంచినీటి సౌకర్యం,
కరెంటు సౌకర్యం, కరెంటు పోల్స్ వేసారు. మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. 0 బిల్లు కూడా అమలైంది. ఇన్ని అయినా కూడా ఇందులో బిల్లు శాంక్షన్ అయితే అందరం ఇందులో బిల్లు కూడా కడుతున్నాము. మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2 సమైక్యంగా ఏర్పాటు చేసుకొని మహిళా సంఘాలు మేము అందరం పిల్లలతో సంతోషంగా 21 సంవత్సరంలో నివాసం ఉంటున్నాం. దాన్ని ఈరోజు మీరు ఇది FTL అని చెప్పేసి తొలగించాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు కరెక్ట్ కావాలని చెప్పేసి మేము ఉన్నది FTL కాదని చెరువు సర్వే నెంబర్ చిన్నవాటి చెరువు సర్వే నెంబర్ 300 సర్వే నెంబర్, మేము ఉన్నది 308 ప్రభుత్వ భూమిలో ఉన్నాం. ప్రభుత్వ భూమి ఉన్నాం కాబట్టి మాకు పట్టాలు ఇచ్చారు. పక్కన రివర్స్ కాలనీ ఉంటుంది, దానికి ఆల్రెడీ లెవెల్ చేశారు, దానికి పట్టాలు ఇచ్చారు. సుమారు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 1000 కుటుంబాలలో అందరికీ వచ్చి నోటీసులు ఇచ్చి భయప్రాంతం చేస్తారు. ప్రభుత్వం ఇది సరైనది కాదు. మీ ప్రభుత్వంలో ఇచ్చారు, ఇంద్రమ్మ ఇళ్ళే ఇచ్చారు, ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు. మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఇదే ఇంద్రమ్మ రాజ్యంలో మళ్ళీ ఇల్లు తొలగిస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. ఇది సరైనది కాదని చెప్పేసి దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పేసి కార్పొరేషన్ అధికారులు ఇచ్చారు. కార్పొరేషన్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరొకసారి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.